ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. భక్తుడైన పేతురు ఇక్కడ చెబుతున్నాడు, సమస్తము కూడా మాయమైపోతుంది, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన మనలను దీవించి ఆశీర్వదించి మన ఆత్మీయ ఎదుగుదల కొరకై, మన ఆశీర్వాదం కొరకై ఈ పవిత్రమైన పరిశుద్ధ గ్రంథమును మన చేతికిచ్చినాడు. దేవుని వాక్యమును అనుదినము మనము ధ్యానించడం ద్వారా ఆయన వాక్యము మనకు వెలుగై మనము నడిచే మార్గమును సరళము చేసి మనలను చక్కగా నడిపిస్తుంది. ఆయన వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మనము పాపము వైపుకి ఆకర్షింపబడకుండా మనము దేవుని వైపుకి చక్కగా నడిచేటువంటి కృపను ఆ వాక్యము మనకు అనుగ్రహిస్తుంది. కనుకనే వాక్యమును ప్రేమించువారమై వాక్యము స్థిరముగా నిలుచున్నదని మనం గ్రహించాలి. ఈ భూమి ఆకాశము గతించిన ఆయన వాక్యము ఎన్నటికి గతించదు. వాక్యము నిరంతరము ఉండేటువంటిది, స్థిరమైనటువంటిది. ఎందుకంటే ఆ వాక్యమే మన ప్రభువైన దేవుడు గనుక. అయితే ఈ వాక్యము ఈ భూమి మీద కొన్ని రోజులకు మనకు దొరకకుండా పోయేటువంటి దుర్గతి కలిగిన రోజులు వచ్చును. వాటి సమీపంలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యము మనకు కరువైపోతుంది. వాక్యము దొరకని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మనము ఆదరణ కొరకై దేవుని వాక్యమును వెతికిన ఆ వాక్యము మన కనులకు కనిపించదు, మన చెవికి వినిపించని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నీవు దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగిన బిడ్డగా ఉన్నట్లయితే ఆ వాక్యమును నీ హృదయములో నీవు స్టోరేజ్ చేసుకుని భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. దైవజనుడైనటువంటి రిచర్డ్ ఉమ్రాన్ అన్న దైవజనుని యొక్క అనుభవములో ఆయన ఒక గొప్ప సంగతిని క్రైస్తవ ప్రపంచానికి వెల్లడి చేసినాడు. రుమేనియా దేశములో ఆయన దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, అప్పట్లోని రుమేనియా కమ్యూనిస్టు దేశముగా ఉండి దేవుని వాక్యము చెప్పుట గాని దేవుని సేవకులను నిషేధించిన దేశం అది. కనుక ఆ దైవజనుని పట్టి చెరసాల్లో బంధించింది. దేవుని వాక్యము కొరకై పట్టబడి దేవుని మీద విశ్వాసం కలిగిన అనేక మంది దైవజనులు, క్రైస్తవ విశ్వాసులు చెరసాల్లో ఆ దినాల్లో బంధించబడ్డారు. అయితే వారందరూ దేవుని వాక్యమును వినాలన్న ఆలోచన వారికి ఉండేటువంటిది. అది ఎలాగో వారికి సాధ్యం కాదు. అప్పుడు దైవజనుడు ఒక్కొక్క శబ్దానికి ఒక పదము అన్నట్లుగా ఆ విశ్వాసులకు తెలియచేసి ఆయన చెరసాల్లో ఉండి ఆ గోడను ఆయన తట్టేవాడంట. ఉదాహరణకి ఒక్క శబ్దాన్ని వినిపించితే అది ఏ అని, 2 శబ్దాలు వినిపించితే అది బి అన్నట్లుగా ప్రజలు గ్రహించి ఆయన ఏదో వాక్యము చెబుతున్నాడని చక్కగా వాటిని గ్రహించేటువంటి వారు. ఆ విధముగా విశ్వాసులు దేవుని వాక్యమును విన్నారు. అయితే కొన్ని రోజులకు ఆయన ఆ చెరసాల నుంచి దేవుని కృపచేత విడిపించబడి అనార్గళంగా ప్రపంచమంతా తిరిగి దేవుని వాక్యమును చెప్పాడు. వారికి ఆ అవకాశమన్నా దొరికింది. మనకు అలాంటి అవకాశము లేనటువంటి రోజులలో ప్రభు రాకడ సమీపంలో మనం ఉంటూ ఉన్నాం. కనుక ఈ భూమి ఆకాశము గతించినా ఆయన వాక్యము గతించదు. గనుక ఆయన వాక్యము మీకు దొరుకు కాలములోనే ఆయన వాక్యమును మీ హృదయములో నింపుకొనుడి. దేవుని వాక్యమును ప్రేమించుడి. వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, ఈ భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు అని చెప్పిన వాడా, ఇదిగో
నీ వాక్యమును నీ బిడ్డలు ప్రేమించి అనుదినమును వాటిని ధ్యానించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.